ఒక నకిలీ స్వామీజీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని జర్నలిస్ట్ గా ఉన్న అమ్మాయి ఆ చోటు వద్దకు వస్తుంది. ఆ సమయంలో ప్రజలు మోసం చేయడం కోసం నకిలీ స్వామీజీ మనుషులు మాట్లాడుకునే మాటలు అన్ని కూడా ఆ అమ్మాయి తన కెమెరాలో రికార్డ్ చేస్తుంది. మరోవైపు స్టేజ్ మీదకు ఒక వ్యక్తి వచ్చి నాగస్వరం ఊదడం మొదలు పెడతాడు. ఆ స్వరం వినగానే అక్కడున్న నాగకన్యకు మైకం పట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు కాస్త సమయం తర్వాత మైకం నుండి వదిలించుకొని అక్కడున్న పాము బుట్ట వైపు అడుగులు వేస్తుంది. ఆ సమయంలో భయంగానే బుట్ట తెరిచి చూసినప్పుడు అందులో నుండి ప్రమాదకరమైన విషం కలిగిన పాము బయటకు వస్తుంది. ఆ తర్వాత పామును వెంబడిస్తూ అమ్మాయి కూడా వెనుకే వెళ్తుంది. అదే సమయంలో ప్రజలంతా కూడా బయట తిరుగుతున్న పామును చూసి కంగారు పడి గందరగోళానికి గురవుతారు. మరోవైపు పాము వేగంగా కదులుతూ ఒక పాడుబడిన బావిలోకి వెళ్లిపోతుంది. ఇంతలో అమ్మాయి దగ్గరకు తన తోటి వారు వచ్చి విషయం ఏంటని అడిగినప్పుడు నకిలీ స్వామీజీకి సంబంధించిన అన్ని ఆధారాలు తన కెమెరాలో ఉన్నట్లు చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత అక్కడున్న వేరొక అమ్మాయి ఆ వీడియో చూపించమని కెమెరా లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు వారిద్దరి మధ్య ఒక చిన్నపాటి వాదన మొదలై అనుకోని ప్రమాదంగా నాగకన్య బావిలోకి పడిపోతుంది. ఆ సమయంలో అక్కడున్న నాగసర్పం ఆమెను కాటు వేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి తనని హాస్పిటల్ కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. అలా హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత తన శరీరం మొత్తం విషంతో నిండిపోయి ఉన్నట్లు డాక్టర్ కి అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.